కొడతాను. క్రాసింగ్ అయిన తర్వాత ఏ ఫుడ్ పెట్టాలో మీకు క్లీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే రాకీకి ప్రజెంట్ ప్యూర్ పెట్ పెడిగ్రీ పప్పి పెడుతున్నాను. ఎందుకంటే కన్ఫర్మేషన్ అయ్యేంత వరకు తక్కువ పెట్టాలి, ఫుడ్ అనేది లిమిట్గా పెట్టాలి. అండ్ కూలింగ్ పదార్థాలు ఎక్కువ పెట్టాలండి. నేనైతే ఒక బ్రీడ్లో ఏదైనా సరే మీకు ఒక 2 సంవత్సరాలు దాటిన క్రాసింగ్ చేయించాలి కదా. నేను 2.5 సంవత్సరాలు చేయించాను, నో ఇష్యూ. కాకపోతే ఈ విధంగా పెడితే మనకి తీసుకోదండి. దాంతోపాటు నేనైతే గ్రేవీ యూస్ చేస్తున్నాను, పెడిగ్రీ చికెన్ అండ్ లివర్. ఇదైతే హెల్దీ అండి. సో ఇది తీసుకున్నాను నేను, ఇది కూడా పెడతాను. ఆల్రెడీ సర్వ్ చేసేసాను, ఎంత సర్వ్ చేయాలో మీకు క్లియర్ చూపిస్తాను. పదండి మన రాకీ దగ్గరికి వెళ్దాం. అప్పుడు దాని యొక్క ఎలా తింటుంది ఫుడ్ అనేది చూద్దాం. రాకీ ఏం చేస్తుందో చూసారు కదా. ఇంత ఫుడ్ మాత్రం పెట్టాలి, ఎక్కువ ఫుడ్ పెట్టకూడదు. నాలుగు గ్రేవీ కలిపేసాను, చూడండి ఎలా తింటుందో. తినిపించాను, మళ్ళీ తినిపిస్తాం కానీ తిందాం మా రాకీ ఎప్పుడును. అది తినిపిస్తాను బెటర్. ఎక్కువ ఒకసారి పెడితే మింగేస్తుంది, అది కొరకదు. అందుకని ఒకటొకటి తినిపించండి, టైం టేకింగ్ అయినా కరెక్ట్గా డైజెషన్ అవుతుంది. రాకీ నాకు ఇస్తా ఒకటి ఇవ్వమ్మా, నాకు ఒకటి ఇచ్చేస్తా. నాకు తీసుకో. నువ్వు తీసుకుని ఒకటి తీసుకునినా పట్టుకో సార్ కదా ఎలా అటాక్ చేస్తున్నా మెతకి. సార్ కదా నేను తీసుకున్నాను చెప్పేసి అరుస్తుంది ఫుల్గా. నేను గ్రేవీ వేయడం వల్ల అది ఇంకా అసలు ఆగట్లేదండి. చూడండి, నేను చూడండి వెళ్తాను, నాకు ఇష్టం చూద్దాం. రాకీ కొంచెం తీసుకుంటాను అమ్మా, రాకీ తీసుకునినా. ఓకే ఓకే, నాకు కొంచెం ఇవ్వమని రాకీ ప్లీజ్. మనతో ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ మీరు ఓకేనా. కూర్చో అన్నీ పెడతాడు, కూర్చో అన్నీ పెడతాడు, కూర్చో ఎత్తాడు, కూర్చో కూర్చో ఎత్తా, కూర్చో ఇస్తాడు, కూర్చో. డౌన్ రాకీ డౌన్. మొత్తం ఒకసారి పెట్టకండి, మొత్తం ఒకసారి పెడితే రీసెంట్గా క్రాసింగ్ అని పెట్టి తక్కువ పెట్టాలి. ఇది కూడా చాలా ఎక్కువ పెట్టాను నేను, కాకపోతే ఇంకా మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి ఎక్కువ పెడతాను. ఓకే, దాంతోపాటు కమెంట్స్ కూడా మీరు నేర్పించండి, ఇప్పుడే వెళ్ళి నేర్చుకుంటాను. నాకు షేక్ హ్యాండ్ రాకీ. గో బ్యాక్ రాకీ, గో నో గో బ్యాక్ రాకీ, గో బ్యాక్. డౌన్. చెప్పిన మాట విన్న నేర్చుకో. ఇగో చెప్పారు కదా, చెప్పిన మాట వినమని. గుడ్ గర్ల్ ఉండాలి. ఇగో చెప్పినట్టు వింటేనే గుడ్ గర్ల్, లేదంటే గుడ్ గర్ల్ బ్యాడ్. హైఫై. కూర్చో. డౌన్ 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 అసలు డౌన్. చెప్పిన మాట వినకపోతే స్లీప్ స్లీప్. కదలకూడదు ఇంకా చెప్పేదాకా ముందే. స్లీప్. ఓకే సార్, స్లీప్ స్లీప్. సో కదా చెప్పిన మాట వినండి. అదే బ్రీడ్ డాగ్స్ నార్మల్ వస్తారు. చెప్పేవారికి తీసుకోకు. వెయిట్ ఓకే వెయిట్. ఈట్ కమ్ ఆన్. అది గుడ్ గర్ల్. ఇలా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి పెట్టకండి, కేవలం మార్నింగ్ మాత్రం పెట్టండి. ఎందుకంటే పెడిగ్రీకి చాలా వేడి చేస్తుంది. బట్ ఈ టైంలో ఖచ్చితంగా 3 పూటల గ్లూకోజ్ పెట్టండి. ఆరెంజ్ ఫ్లేవర్ లేదు నార్మల్ ఫ్లేవర్.
తర్వాత మీరు పెడితే ఒకవేళ ఇంకేస్ ఏమన్నా పెడితే కొబ్బరి బొండం పెట్టండి, లేత కొబ్బరి బొండం, అది కూడా బాగా కూలింగ్ ఇస్తుంది. యాక్చువల్ జర్మన్ షాప్ హీట్ ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు కూలింగ్ కూడా ఎక్కువ పెట్టడం ట్రై చేయండి. కదా ఓకే, అయితే పెరిగి తినేసింది కదా, కూలింగ్ కోసం గ్లూకోజ్ ఇస్తున్నాను. గ్లూకోన్ డీలో కూడా ఫ్లేవర్ వాడకండి, ఓన్లీ వైటే వాడండి, ఎందుకంటే ఇది బెటర్గా ఉంటుంది. ఆరెంజ్ ఫ్లేవర్ పుల్లదని యాక్సెప్ట్ ఉంటుంది కదా, ఇది కూడా మీకు ఎలా కలపాలో చెప్తాను. ఇందులో కూడా అసలు యాక్చువల్లీ రాక్కి షుగర్ ఉండదు. ఇది కూడా ఎలా యాడ్ చేయాలి, ఎంత కంటెంట్ యాడ్ చేయాలి, ఎంత వాటర్ యాడ్ చేయాలి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం అంటే కిచెన్ రూమ్కి వెళ్తున్నాను నేను. రాకీ దామ్మా గ్లూకోజ్ అవుతావా? దా గ్లూకోన్ డి తాగుదాం కదా. దాంట్లో అట్లా ముందు ఉంటుంది తిండి విషయంలో, చెప్పిన మాట వంద కానీ పని చేయదు ఆస్కర్. ఓకే చూసారు కదా, ఇదేంటి ఇంత తక్కువ వాటర్ పెట్టారు, గ్లూకోన్ డి అయిపోద్ది అనుకుంటున్నారా? అదేం కాదు. యాక్చువల్ ఏంటంటే గ్లూకోన్ డి అంటే షుగరు. షుగర్ అనేది రాకీకి పెట్టకూడదు, రాకీకి ఏ రాకీకి పెట్టకూడదు. కానీ నేను ఇంత కంటెంట్లో ఎంత వేయాలని చూపిస్తాను. ఫస్ట్ హాఫ్ వాటర్ వేసింది, అందులో హాఫ్ వాటర్ వేసిన తర్వాత గ్లూకోన్ డి ఓపెన్ చేద్దాం అండి. వీడియోస్ నచ్చుతున్నాయి మీకు? నేను నచ్చట్లేదా? ఏం చెప్పట్లేదు ఎవరు కామెంట్లో? ఏంటండి మాకు ఒక ఫ్యాన్ మాత్రమే నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఐ మీన్ ఎక్కువ రెస్పాండ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్. కొంచెం కామెంట్స్ పెడితే చూసే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది కదండి. సర్లేండి, తర్వాత మాట్లాడడం దాని గురించి. ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఓకే, ఇందులో ఎంత కంటెంట్ వేయాలంటే చూసండి, వేస్తున్నాను చూడండి. ఇప్పుడు మరీ ఎక్కువ వేయకండి, కొంచెం జస్ట్ ఇది గ్లూకోజ్ కలిపం లేదు అంతే. ఎందుకంటే మరీ ఎక్కువ వేస్తే షుగర్ ఎక్కువ ఉండకూడదు, అందులో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నా మళ్ళీ ఇబ్బంది రా. ఈ పాటికి మరి ఆకు ఇచ్చేలా రాలేదు ఇంకా. వచ్చింది బ్లాక్ షీప్, తన్నేస్తాను నువ్వు కానీ మూతెట్టే ఉండి దానిలోనే. నీకు మూతెట్టమని చెప్పాను నేను. సెట్ ఆస్కర్. వాసన చూస్తుందండి, చూసారు కదా, నాకు కళ్ళు అంటే కారిపోతుంది. ఇక్కడ కాపలా కాస్తుందండి, మన ఇంటి దాకా వస్తుంది. చాలండి, చూసారు కదా, మొత్తం వాటర్ అంతా వైట్ తీసుకొచ్చేలా వేయండి, మరీ ఎక్కువ వేయకండి. తర్వాత మిగతా వాటర్ కూడా అందులో వేసేయండి. ఒక్క 50 ml లేదా 75 ml వాటర్ తీసుకోండి. ఓకే, వేసిన తర్వాత అలా వేసేకండి. అలా వేసి చూసారు కింద ఉండిపోయింది చాలా వరకు. మొత్తం బాగా కలిపేయండి ఫుల్గాను. ఇక్కడ కూడా గ్లూకోన్ డి ఉండకూడదు, మొత్తం గ్లూకోన్ డి వాటర్ అయిపోవాలి. ఓకే, గ్లూకోన్ డి పెడితే చాలా ఐ మీన్ బాడీ చాలా కూల్ అవుతుంది లోపల కన్నా. అండ్ ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఎటువంటి డీవార్మింగ్ సంబంధించిన మెడిసిన్ కానీ ఏమీ వేయకూడదు ఇంకా వన్స్ క్రాసింగ్ అయిన తర్వాత. అది చాలా మెయిన్. ఒకసారి మీరు డీవార్మింగ్ ఏమైనా చేశారా మొత్తం స్టమక్ అంతా క్లీన్ అయిపోద్ది. మొత్తం ఇంతవరకు మీరు కష్టపడే అంతా బూడిదల ప్రశ్న బూడిదే అవుతుంది. వాకి ఎలా ఇచ్చాం, ఆమె ఎలా ఉంది, దాని కళ్ళన్నీ దాని మీద ఉన్నాయండి పాపం. చాలా మంచిదాను కదా. సెకండ్ ఒకసారి నాకు మరి ఇవ్వవా? గ్లూకోజ్ కావాలొద్దా? జానుకి ఇచ్చేయాలా? సెకండ్ మరి సెకండ్ అబ్బాయి పడిపోతుంది వీడియోలో. ఓకే, ఆల్మోస్ట్ మొత్తం మిక్స్ అయిపోయింది. ఓకే, చూసారు కదా మొత్తం. ఇప్పుడు మరి ఆకి విజృంభిస్తుంది ఏమాత్రం ఆలోచించకుండా. నారాయణ గారు కాల్ చెప్పండి. ఇంకా పాప ఇంకా ఆపకుండా వస్తుందండి. రాకి తల్లి నేను కొంచెం తీసుకునినా కొంచెం
కొంచెం అమ్మా, కొంచెం తీసుకుని నాకు కొద్ది తీసిద్దామా? తీయాలా? ఓకే ఓకే సారీ. ఎప్పుడు ఈ విధంగా చేయకండి, ఎందుకంటే తాగినప్పుడు ఏమన్నా కొంత పొరపాటున ఆ సౌండ్కి భయపడుతుందని కాదు, గొంతుకులు ఏమన్నా ఇది అవుతుంది కొంచెం. మొత్తం కొంచెం తాగుతుంది చూడండి, ఇది మాత్రం నేను గ్యారెంటీ ఇస్తాను. ఓకే అండి, చూసారు కదా మనం డే 1 నుంచి ఎలా ఫుడ్ పెట్టాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేస్ మీకు కనుక వేడుకోకుంటే జర్మన్ షెపర్డ్కే కాదు ప్రతి డాగ్ కూడా ఇలాగే పెట్టాలి. క్రాసింగ్ అయిన తర్వాత కరెక్ట్గా మీకు ఎలా పెట్టాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోస్ చూస్తే మీకు మరలా ఇంకో వీడియో చూడబోలేదు మీకు, ఎందుకంటే కరెక్ట్ కంటెంట్ మీకు ఇస్తాను. ఈ ఛానల్ కొత్త అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వేరే ఏమన్నా మీకు అదర్ వీడియోస్ డాగ్ వీడియోస్ పైన కాదు ఏదైనా వీడియోస్ పైన మీకు కావాలంటే నాకు మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. చూసారు కదా, అనుకున్న మాట ప్రకారం మొత్తం అంతా స్వాహా చేసేసింది రాకీ అయితే. మరి ఇంకా దీని పైన పడుకోవడమే నైట్ డ్యూటీ చేయదని అనుకుంటున్నాను. మరి పెడిగిరి తిన్నది కదా, ఏంటి ఇది పెట్టిన చిన్న పెడిగిరికి అంత బిల్డప్ అవుతుంది అనుకుంటా, అదే చాలా ఎక్కువ అండి. ఎందుకంటే కాస్టింగ్ అయిన తర్వాత తినలేదు, ఎక్కువ పెట్టామా మనం అయిపోతాం. ఓకే గైస్, ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. కీప్ వాచింగ్ క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.